But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I Hello. Amma. Hello. Amma. Melaga. Amma. Melaga. Melaga lo kasi. Melaga. Amma. ఏమన్నదమ్మా? అద్దు అన్నదా? నేను This is Kalin Buppa and welcome to my channel. Americalo Amakati. We both are wearing pink and pink. Cat. Naam ante pilli. Meow ni naam antadi. So naam ante pilla anamata. Happy Father's Day Kashma. Take a shot. Pani. Kashmi. Happy Father's Day, Kashmi. ఏమంట Hi, Kashmi. పట్టుకో ఏం కాదు. సో కార్తిక్ ది ఎల్లుండి బర్త్డే ఉంది. సో ఆ బర్త్డేకి వెకేషన్గా మేము మా దగ్గరలో ఉన్న రోడ్ ఐలాండ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అది 4 hours డ్రైవ్. వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ ఫర్ 4 days. ఇవాళ ఫాదర్స్ డే. కార్తిక్ ది లాస్ట్ ఇయర్ బర్త్డే రోజే ఫాదర్స్ డే అండ్ అది తన ఫస్ట్ బర్త్డే యాజ్ అ ఫాదర్. అత్తమ్మ మమ్మీ కూడా ఉన్నారు. సో ఈసారి అంటే రఫ్లీ ఎప్పుడు ఇలానే వస్తుంది. ఇంకా సెకండ్ సండే థర్డ్ సండేనమ్మమ్మ థర్డ్ సండే ఆఫ్ జూన్ ఈజ్ ఫాదర్స్ డే. సో పోయినసారి ఇట్లా కలిసి వచ్చింది. ఈసారి 2 days తర్వాత ఉంది. మేము వెళ్ళే వెకేషన్ అంతా చూడబోతున్నాం. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ అండ్ హౌ డిడ్ ద ట్రిప్ గో. ఫస్ట్ టైం కశ్వితో ఇట్లా 4 days ఒక బయటకి తిరగడానికి లాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. అండ్ కార్తిక్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూడవచ్చు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ అండ్ ఎత్తోనా. సో ఇక అసలు విషయానికి వస్తే మేము చెప్పినట్టు వెళ్తుంది రోడ్ ఐలాండ్ అన్నమాట. న్యూజెర్సీ నుండి ఒక 4 గంటల దూరంలో ఉంటుంది. ఈ సమ్మర్ మంచి ట్రిప్ వేయాలని ఫిక్స్ అయినా. బికాస్ నేను యూఎస్కి వచ్చినప్పుడు పెద్దగా తిరిగింది లేదు. నేను ఒక వర్క్ హాలిక్, ఎప్పుడు పని అన్నట్టుండి ప్రతిసారి ట్రిప్పులు క్యాన్సిల్ చేసిన. సో అలా అని ఈసారి ట్రిప్పులు వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఆ ట్రిప్పులలో రాగానే ఇంకా జెట్ లాగ్ కూడా కశ్వికి సెట్ అవ్వలేదు కదా. సో రాగానే ఎందుకు ఫ్లైట్ జర్నీ అని చెప్పేసి దగ్గరలో ఏదైనా రోడ్ ట్రిప్ వెళ్ళగలిగే లాంటిది ఏదైనా వెళ్దామనేసి అలా వెతగ్గా మాకు దొరికింది రోడ్ ఐలాండ్ అన్నమాట. అదొక స్టేట్. అక్కడ ఒక 3 ప్లేసెస్కి మేము ఈ 4 daysలో వెళ్ళబోతున్నాం. అండ్ మేము డేని కూడా చాలా సింపుల్గా అసలు చాలా తక్కువ ప్లాన్ చేసినాం. ఎక్కువ యాక్టివిటీస్ చేసేదో ఏది కాదు. జస్ట్ వెళ్ళాము, ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము అన్న ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ నాకు కూడా అలా నచ్చుతుంది అన్నమాట. బికాస్ ప్రీవియస్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం అనేసి మేము కేప్ మే వెళ్తే అక్కడ మేము ఏం ప్లాన్ చేసుకోకుండా వి వెంట్ విత్ ద ఫ్లో అండ్ మంచిగా అనిపించింది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు కశ్వితోని చాలా సింపుల్గా ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాం. ఎయిర్ బ్యాగ్ మాత్రమే బాగానే గుర్తిండు. పెద్ద ఏదో డ్యామేజ్ అయినట్టు కాదు. బయట పడ్డాం. అటు ఎందుకున్నారు? అటైంది. ఇవి ట్విస్ట్ ఏంది తెలుసా? బయట పడి కాదు, మళ్ళీ కాసేపట్లో ఇంకా 2 ఉన్నాయి యాక్సిడెంట్. ఇప్పుడు ఓన్లీ పార్క్ వెయిట్. కశ్వి నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పు. హ్యాపీ అని చెప్పు నాన్నకి. హ్యాపీ బాబా ప్లీజ్. అబ్బా ప్లీజ్ చెప్పు. అబ్బా ప్లీజ్. అబ్బా ప్లీజ్ కాదు నాన్న అను. సో పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్గా నేనైతే కశ్వితో ట్రావెల్ చేసినప్పుడు మేక్ షూర్ చేసుకున్న చెక్ లిస్ట్ ఏంటంటే ఎవ్రీ గంటన్నరకు ఒకసారి బ్రేక్ తీసుకున్నాం. 4 గంటల ప్రయాణం అయితే మాది ఆల్మోస్ట్ 7 గంటలు అయింది. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. తను హ్యాపీగా ఉండడం, తను ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. సో మోర్ దాన్ 1.5 2 hours కంటే ఒకే స్ట్రెచ్లో కంటే కూడా గ్యాప్స్ తీసుకోవడం బెటర్. అండ్ తన న్యాప్ టైంలో మేము మా ట్రావెల్ ప్లాన్ చేసినాము. సో దట్ తను
ఎక్కువసేపు నిద్రలో ఉంటే జర్నీ వెళ్ళిపోయేలాగా. అండ్ తన ఎసెన్షియల్స్ అన్నీ ప్యాక్ చేసినాం. వైప్స్, డైపర్స్, ఎక్స్ట్రా ఐటమ్స్, ఫుడ్, వాటర్, మిల్క్ అలాంటి ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఆల్సో కార్లో ఉన్న టైంలో తను ఎంటర్టైన్ అవ్వడానికి తనకి టాయ్స్ కానీ అలా చూసుకున్నాము. అండ్ ఇంత ఎంటైర్ జర్నీ కూడా తన కంఫర్టబుల్గా ఉండడం కోసం కంఫర్టబుల్ క్లాత్స్, కాటన్ డ్రెస్ అలా వేసానమాట. అండ్ ఇది సమ్మర్ కాబట్టి తనను హైడ్రేటెడ్గా ఉంచడం అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉండే. అండ్ సన్ ప్రొటెక్షన్ కోసం అని సన్ గ్లాసెస్ అండ్ హ్యాట్ కూడా తీసుకున్నాము. ముందు వ్లాగ్లో చూసారు కదా. అండ్ కార్లో మనకు విండోస్కి షేడ్స్ ఉంటాయి, అది పెట్టించాలి అనేసి మేము తర్వాత రియలైజ్ అయ్యాం కావాలి అనేసి. సో అది ఫ్యూచర్లో పెట్టిద్దామనేసి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ మెడిసిన్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎమర్జెన్సీ కావాల్సిన ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకోవడము. జర్నీలో తనకు పెట్టే ఫుడ్ కూడా తనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేది, తనకి నచ్చింది ఉండేలా చూసుకున్నాం. అండ్ కర్డ్ కూడా తీసుకొచ్చాను నేను, చల్లదనం ఉంటుంది అండ్ తను ఇష్టంగా కూడా తింటుంది అనేసి. సో దీస్ ఆర్ ద పాయింట్. నేను రోడ్ ట్రిప్కి బేబీ విషయంలో మేక్ షూర్ చేసుకున్న చెక్ లిస్ట్. ఏదైనా మిస్ అయి ఉంటే మీకు తెలిస్తే అది నా కింద కమెంట్స్లో చేయండి. దెబ్బ వేస్తావా? చేయదు అట్లా దెబ్బ. కశ్వి దెబ్బ. నువ్వు దెబ్బ. నువ్వు సారీ చెప్పు. సారీ అమ్మమ్మ చెప్పు. ఇప్పుడు ఓకే. బాబు అగో బాబు వస్తుంది. బాబోకి ఏం చెప్తావు? కశ్వి మళ్ళా పాడదాం. చిట్టి చిలకమ్మ అమ్మ ఆయందా తోటకెళ్ళావా, ఏం తెచ్చింది? జాంబాయి తెచ్చావా? జాంబాయి అంటే జామకాయ. గుట్లో పెట్టావా, ఆమ్ చేసావా, గుట్లో పెట్టావా, ఏం చేసింది? ఆమ్ చేసావా. ఏంటి ఇట్లా ఇట్లా అంటుందా? చీకటి. అండ్ మేము వెళ్తున్న రోడ్ ఐలాండ్ మేము మొత్తం న్యూయార్క్ దాటుకుంటూ వెళ్ళాలి. ట్రాఫిక్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ మేము చాలా మంచి బ్రేక్ తీసుకున్నాం. 2 సార్లు ఆగినాము. తనకు ఎప్పుడు కొద్ది ఇరిటేట్ అవుతుంది అనిపించిన ఆగినప్పుడు కూడా అరగంట 45 నిమిషాలు కూడా బ్రేక్ తీసుకున్నాం. ఈ ఎంటైర్ డే కూడా మేము ట్రావెల్కి పెట్టుకున్నాం అన్నమాట. ఈవెన్ ఆగిన స్పాట్లు కూడా ఏదైనా నేషనల్ పార్క్లో ఏదైనా మంచివి చూసుకొని ఆగామన్నమాట. సో ఆగిన కాడ కూడా మంచిగా అదొక ట్రిప్లో ఒక పార్ట్ లాగా అయిపోతుంది అని చెప్పేసి అది కూడా మాకు మెమరీస్ అయిపోయినాయి. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన. నాకు ట్రిప్లో వచ్చిన పిక్స్ కంటే ఈ ఒక్క పిక్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ పెడతాను చూడండి. అండ్ మేము ఇవాళ వెళ్ళేది నరగాన్సెట్ అనే ప్లేస్ అన్నమాట. ఎప్పుడో వస్తాం అనుకున్నాం, ఎప్పుడో వచ్చినాం. నిద్రపోయినావా ఇంటి కొంపేసి అప్పుడే? ప్లీజ్ సముద్రాన్ని చూపిద్దా? మామి చిద్దరు కప్పింది సరికి. కొద్దిగా చల్లనే ఉందంటే సీ సైడ్ కదా. ఇక్కడ కూర్చోకే సన్సెట్ ఏం చాలా ఫోటో తీసా.
నచ్చిందా మమ్మీ బీచ్? సూపర్. ప్లేస్ బీచ్ వరకు మంచిగా ఉంది. అంటే పోయి ఏం దిగట్లా, జస్ట్ కాసేపు చలి మాత్రం చలి. అండ్ నేను మా మమ్మీతో ఉంటే వాళ్ళు ఆయన బిడ్డతో ఉన్నాడు, వీడియోలు తీస్తున్నాడు. ఎత్తాను ఆమె ఇంకా పాప. ఇన్ని గంటలు కార్లు ఉండడం కూడా గొప్పే కష్టం కూడా కదా మమ్మీ. స్టాపులతోనైతే మేము ఇంట్లో 12కి బయలుదేరినాం, 7కి వచ్చినాం. కాసేపు వీడియోలు ఎట్లా అయితే. ఇదేంటిది? వచ్చేనా ఇది? యా 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 లాలా. వచ్చా. ఏంటిది? ఓషన్. ఓషనా? వి జస్ట్ రీక్రియేటెడ్. నాది, డాడీది, మమ్మీది కలిపి ఉన్న ఒక పిక్. అప్పుడు నేను కశ్వంత్ ఉన్నా, అదే పిక్ నేను ఇప్పుడు రీక్రియేట్ చేసిన, ఇంకా పోస్ట్ చేస్తా చూడండి. ఐ ట్రై టు రీక్రియేట్ అట్లీస్ట్. కశ్మి నువ్వు నా లెక్కున్నావురా. తినేసి ట్రై చేయలేదు, నా వల్ల కాదు అని అంటే ట్రై చేద్దాం. వి డిసైడెడ్ టు గో హ్యావ్ డిన్నర్ హియర్. ఓషన్ ఏదైనా సీ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. మా మమ్మీ కూడా సీ ఫుడ్ ఇవాళ తింటది. అండ్ ఆల్సో రేపు ఎల్లుండి 2 days నాకు ఫాస్టింగ్ అనమాట. సో ఏం తిన్నా ఇవ్వాలి. రేపు ఎల్లుండికి అంతా ఇంట్లో నుండి ప్లాన్ చేసుకుని వచ్చినాం. సాల్మన్, calamari, ravioli, చికెన్. కానీ మా మేడం పడుకుంది. ఇది కశ్మీ కోసం వచ్చింది బేబీ మీల్, బట్ చిన్నమ్మ పడుకుంది. నాకేదో రికమెండ్ చేసిర్రు కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. నేను రెగ్యులర్ గా తాగే డ్రింక్ కంటే చాలా ఎక్కువ కలిపారు. బట్ ఇట్స్ ఓకే. కళ్యాణ్ ఏమో సో ఇట్స్ ఓకే. మేమున్నది నరగాన్సెట్ ప్లేస్లో. ఇక్కడ నుండి మా రూమ్ బుకింగ్ మేము చేసుకున్నది న్యూ ప్రొవిడెన్స్ డౌన్ టౌన్లో అన్నమాట, ఒక హోటల్లో. అక్కడికి ఆల్మోస్ట్ గంట ప్రయాణం. సో అక్కడికి వెళ్ళినాము. అండ్ మేము లాస్ట్ మినిట్లో చెక్ చేసుకున్నాం అన్నమాట ప్లాన్ అంతా. సో మాకు అంత నచ్చిన ఎయిర్బిఎన్బీస్ ఏం దొరకలేదు. సో వి వెంట్ ఫర్ హోటల్ ఆప్షన్. ఈ హోటల్లో రూమ్లోనే చిన్న కిచెన్ సెటప్ కూడా ఉంటుంది. సో అక్కడే మనం ఎయిర్బిఎన్బీ లాగా ఎంటైర్ హౌస్ కాకుండా జస్ట్ రూమ్ వరకు అన్నట్టు. బట్ మనకు ప్లాన్ ఆక్యుపైడ్ అయి ఉంటే ఎయిర్బిఎన్బీస్ కంటే ఇదే బెటర్ అని నాకు అనిపించింది. కానీ ఒక్క థింగ్ మనం మేక్ ష్యూర్ చేసుకోవాల్సింది, ఎస్పెషల్లీ డౌన్ టౌన్లో బుక్ చేసినప్పుడు ఏంటంటే, Will it be included on that? Oh, it's not included. It's actually $38 a night. Gets out on top of the hotel bill. Top of the hotel bill? Yes. What if not? I want to don't opt. Then there's a lot of ఎస్ అదే వ్యాలెట్ పార్కింగ్ అన్నమాట. నార్మల్గా ఎయిర్బిఎన్బీస్కి ఎంటైర్ ఇల్లు వస్తుంది, ఇంటి ముందటే పార్కింగ్ ఉంటుంది, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ డౌన్ టౌన్లలో హోటల్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఈ మన బుకింగ్ పైసలలోనే పార్కింగ్ రాదన్నట్టు, సపరేట్గా పార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళతోనైనా వెళ్ళొచ్చు, లేదా బయట ఏదైనా పార్కింగ్ ప్లేస్లలో పైసలు కట్టి చేసుకోవచ్చు. సో వీళ్ళతోనే వెళ్ళింది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి వెంట్ విత్ దెమ్. ఒక్క నైట్కి $38 అయింది. సో అది ఎక్స్ట్రా 120, 130 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ట్యాక్స్ $130 ఎక్స్ట్రా అయిందనమాట. మేము బుక్ చేసుకున్నాక అలా ఒకటి ఉంటుందని మేము రియలైజ్ అయినాం. ఇక వచ్చిన తర్వాత కూడా డిస్కషన్ అయితే అర్థమైంది, ఓకే ఇది అని చెప్పేసి. సో ఇది రూమ్ రాగానే ఫస్ట్ చెక్ చేసుకున్నది ఎన్ని గిన్నెలు ఇచ్చిండు, మనకు సరిపోతాయా లేదా అని చెక్ చేసుకున్నాం అనమాట. తర్వాత కశ్మీ నిద్రపోతలేదని చెప్పేసి మేము కింద అందరికీ కామన్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వచ్చి మేము వెయిట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు చూడరి. అమ్మనా అలా ఎవరురా? అమ్మనా? ఏంది వెకేషన్కి వచ్చి అమ్మ వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారా? సో అలా మా Day 1 ట్రిప్ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. ఆ Day 1 ఎండ్ అయింది. సో ఇవాళ జస్ట్ ప్రయాణం అండ్ నరగాన్సెట్ ఈ డే పెట్టుకోవడమే మంచిదైంది. ఎందుకంటే నరగాన్సెట్లో పెద్దగా చేసేది ఏం లేదు, జస్ట్ ఆ ఫోర్ట్, ఆ జస్ట్ బ్యూటిఫుల్ వ్యూ
మేబీ వాక్ చేస్తే వాక్ వేలాగా ఉంటుంది అంతే, పెద్దగా ఏం లేదు. ఫుల్ డే ప్లాన్ చేసుకునేంత కాదన్నమాట. సో మాకు ఆ కొద్దిసేపు అక్కడ సరిపోయింది. సో అలా రూమ్కి వచ్చేసి తినేసి పడుకున్నాం. మార్నింగ్ లేవగానే మా స్టేలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. సో తినేసి మళ్ళీ లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని డే 2కి ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. అండ్ ఇది డే 1 వ్లాగ్. డే 2 వ్లాగ్ చూడాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.